హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్ బై అనిత. ఈరోజు టేస్టీ రెసిపీ, సింపుల్ రెసిపీ అండి, 2 నిమిషాల్లో చేసేయచ్చు. ఎప్పటి నుండో ఉన్న రెసిపీ అండి, మజ్జిగ పులుసు. ఈరోజు మజ్జిగ పులుసు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. దీనికోసం పెరుగు తీసుకోవాలండి, దీనిలో తగినంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని చిలికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగలాగా కొంచెం చిక్కగా ఉండేటట్టు పెరుగు పులుసు కోసం బాగుంటుందండి, ఇలా చేసి పెట్టుకోవాలి. అలాగే తాలింపు కోసం మనం బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లిని దంచి పెట్టుకోవాలండి. ఇవి ఆయిల్లో కొంచెం వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, హెయిర్కి కూడా మంచిదండి. అందరూ కరివేపాకు తీసి పక్కన వేస్తారు కదా, ఒకసారి ట్రై చేయండి తినడానికి. అలాగే ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ పెరుగు పులుసు తినేటప్పుడు ఉల్లిపాయలు అనేవి నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఫస్ట్ వేసాం కదా, అందుకని చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మగ్గేలాగా 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఇవి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, స్పైసీ నచ్చే వాళ్ళైతే వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని దీన్ని కొంచెం కలుపుకోవాలి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయండి. ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఇప్పుడు ముందుగా చిలికి పెట్టుకున్నటువంటి మజ్జిగ వేసుకోవాలి. ఇది వేసే ముందు ఒక చిన్నగా ఉందండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆన్లో ఉన్నట్లయితే పెరుగు విరిగిపోతుంది. 2 నిమిషాలు అయిన తర్వాత ఈ పెరుగును వేసుకొని, చూసారు కదా, చాలా చల్లగా ఉంటుందండి మజ్జిగ పులుసు, కడుపులో చాలా హాయిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చూస్తూ ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.